మహిళా నేతలంతా కూడా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అండర్ దగ్గర ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి మేడం, ఎట్లా జరగబోతుంది ఏంటి? ఎప్పటిలాగే ఈసారి కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉందండి. దీని మెయిన్ ఇదేంటి అంటే మహానాడు సందర్భంగా మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా ఈ మహానాడు జరుపుకోవటం జరుగుతుంది. ఈ వేదిక మీద మహానాడు వేదికగా పెద్ద ఆయన పుట్టినరోజుల వేడుకలు జరపటమే కాకుండా ఒక దిశానిర్దేశం అనేది క్యాడర్కి ఇవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా చేసుకుంటాము. మా ఐడియాలజీని, పార్టీ ఐడియాలజీని వ్యాపింపజేసే విధంగా అన్ని రకాలుగా ఈ మహానాడు ఉపయోగపడేలాగా చంద్రబాబు గారు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నారా లోకేష్ గారు దిశానిర్దేశం చేస్తారు. ఆ ప్రకారంగా మేము ముందుకెళ్తాము. మొదటిసారి డిజిటల్ విధానంలో టెక్నాలజీని ఉపయోగించుకొని చేస్తున్నారు. వేలాది మంది ఒకేసారి జూమ్ యాప్ ద్వారా కూడా దీంట్లో హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. క్యాడర్ నుంచి ఎలా ఉంది మేడం? ఈ డిజిటల్ విధానం అనేది ఈరోజు వచ్చింది కాదండి, ఈరోజు ఇంకా వ్యాపింపజేసాము. కరోనా టైంలో కూడా ఈ డిజిటల్ విధానం అనేదితో మేము మహానాడు చేయడం జరిగింది. సో ఇది ఇంకా ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే పెద్ద ఎత్తున క్యాడర్ కూడా పాల్గొనే పరిస్థితి ఉంది, ఇంకొంత క్యాడర్ కూడా పాల్గొనే పరిస్థితి ఉంది. మరి పొదుపులో భాగంగా ఈరోజు ఇలా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకే చోట చేరి అందరూ ఒక పండగ వాతావరణం లాగా ఉండేది, అది ఏమన్నా మిస్ అయ్యారు అనుకుంటున్నారు ఈ డిజిటల్ విధానం ద్వారా? అన్నిటికీ కూడా ప్రిపేర్ అయి ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. సో నో డిసప్పాయింట్మెంట్, పార్టీ మెయిన్ ఎజెండానే ముఖ్యం. ఇది అందరూ గారైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి. డిజిటల్ విధానంలో ఎంతో అద్భుతంగా కూడా ఈ రోజు నుంచి మహానాడు కార్యక్రమం అయితే ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో అద్భుతంగా కూడా ఏర్పాట్లు చేసినట్లు కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ చెప్తున్నారు. ఇప్పుడే నేతలంతా కూడా, ముఖ్య నేతలంతా కూడా పార్టీ కార్యాలయానికి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో పండగ వాతావరణం అయితే ఈ టీడీపీ కేంద్ర కార్యాలయంలో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి దిశానిర్దేశం చేసే విధంగా కూడా మరికొద్ది సేపట్లో నేతలందరూ కూడా ఇక్కడ నుంచి కార్యకర్తలతో మాట్లాడేటటువంటి అంశాలు ఉంటాయి. అనేక అంశాలపైన కూడా ఈరోజు డిస్కషన్ చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మహిళా నేతలు కానీ మిగిలినటువంటి అనేక జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఇక్కడ ఈ కార్యకర్తలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కానీ ఏదైనా కూడా రకంగా ఎంతో ఆనందమైనటువంటి వాతావరణం ఇక్కడైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర మంత్రి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో